నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజానమాని శివనభక్తాలకంతపాస్మహే వక్రతున మహాకాయ కోటి శివస ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః మహాగణాధిపతి నమః. ఓం గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో గణపతిని స్మరించుకోండి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. స్మరించుకున్నారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన నారదుడి తపస్సు గర్వం గురించి తెలుసుకుంటాం కదండి. ఆ కథను తెలిసేసుకుందాం. మరి కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించానంటే నేను ఆ కన్యచే వరించబడి ఓ ఇంటి వాడిని అవుతాను అని ప్రార్థించాడు. నవ్వుకున్నారు నారాయణుడు. సరేనన్నాడు. ఆయన నారదుడి శరీరం అంతా అందంగా మార్చేశాడు, కానీ ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు. ఎవరి ముఖం వారికి కనబడదు కదా, అందువల్ల నారదుడు తన వెనక్కి శరీరం మళ్ళనే ముఖం కూడా అందంగా మారిపోయి ఉంటుందనుకుని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు. శివమాయ వశాన ఇద్దరు రుద్రగణాది నాయకులు బ్రాహ్మణ విషయాలు ధరించి నారదుడి చిరి పక్కన కూర్చున్నారు. శ్రీమతి పూలమాలతో వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకు నచ్చలేదు. కోతిముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు. అదే సమయాన మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు. ఆయన శ్రీమతికి నచ్చాడు. ఆమె ఆ హరిని వరించింది. ఈ సంఘటనతో నారదుడి తల కొట్టేసినట్లయింది. శ్రీమతి మీద కామంతో తవించపోసాగాడు. అది గమనించి చింతనున్న రుద్రగణాలు, ఓయి నారద, అందం కోసం అలమటించి లాభం లేదు. అయినా ఆ సుందరాంగి నిన్నెలా వర్ణిస్తుందనుకున్నావయ్యా, నీవు ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు. నారదుడు అద్దం చూసుకున్నాడు. తన ముఖం కోతి ముఖంలా ఉండటం చూసి కుతకుతలాడిపోయాడు. ఆవేశంతో పక్కన్న తన పరిహరిస్తున్న రుద్రగణాల వారు బ్రాహ్మణులే అనుకొని బ్రాహ్మణులై ఉండి నన్నింతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమును రాక్షసులే జన్మించుడుగాక అని శపించాడు. అక్కడితో కసితీరక వైకుంఠానికి బయలుదేరాడు. మరి వైకుంఠానికి బయలుదేరిన తర్వాత ఏమైంది, నారదుడి విషయం శపించాడా అనేది మన తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.